అటు మరి జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే అయిపోయింది. ఒక బ్లిస్టర్ ఆఫ్ నాక్స్ చూసినాం మనం. అటు తిలక్ వర్మ నుంచి. మరి అటు శుభ్మన్ గిల్‌కి మరి బ్యాట్ ఫస్ట్ చేసి ఆహ్, ఇటు వాళ్ళని బ్యాట్ ఫస్ట్ చేపించి తప్పిచేసినా అనిపిత్తది ఎప్పుడు. మరి అటు ఇంకా మరి మంచి టాస్ ఎంఐకి ఓడిపోయిందా అని ఇప్పుడు అనిపిత్తది. సో, ఇలాంటి రకరకాలున్నాయి మరి. ఒక మంచి నాకు చూసినాం ఎట్టకేలకు మరి ముంబైకి ఏంది ఒక్క విజయం వత్తలే ఫస్ట్ విన్ తర్వాత అయిందనుకుంటా అంటే మీకు 4 ఓటముల తర్వాత విజయం వచ్చింది. మరి ఈ వీడియోలో ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అటైతే టాస్ అయితే శుభ్మన్ గిల్ గెలిచిండు. బౌలింగ్ ఫస్ట్ ఎంచుకున్నారు. దాని రీజన్ ఏందంటే అటు మీకు డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చు. నిన్న డ్యూ వచ్చిందన్నారు. కానీ ఈరోజు అంత డ్యూ రాలే అన్నట్టున్నది. సో, మీకు అటు ఆధిపత్యం అడిగితేమో మీకు బౌలింగ్ ఫస్ట్ చేసేటోళ్ళే ఉన్నారు. పిచ్ చుట్టేమో బ్లాక్ సాయిల్ అన్నారు. మరి బ్లాక్ సాయిల్ అక్కడ మీకు అంత ఈజీ లేదనిపించింది బ్యాటింగ్‌కు. పిచ్‌లో మీకు బౌన్సే లేదు. గుర్తుపెట్టుకోవాలా బౌన్స్ లేదు పిచ్‌లో. అదే మీకు అక్కడ కీ డిఫైనింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. అక్కడ మీకు ఇటు మ్యాచ్ మొత్తం చూడండి. అటు గిల్ జీటీలో అటు ఎవరెవరు పర్ఫార్మ్ చేయారంటే అటు బట్లర్ సారీ బౌలింగ్‌లో చూద్దాం. అటు ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ వీళ్ళిద్దరి దగ్గర నుంచి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించినాయి. సో, వాళ్ళకు హిట్ ద రికార్డ్ కైండ్ ఆఫ్ బౌలర్స్ మెయిన్‌లీ. మీకు హిట్ ద రికార్డ్ చేసే ప్రయత్నం చేసిర్రు గానీ ఆ పిచ్‌లో వాళ్ళకు ఎక్స్ట్రా బౌన్స్ లేదు. దాంతో మీకు ఇక లాస్ట్‌లో పరుగుల మీద పరుగులు పోయినాయి. సో, అది బాగా డిసడ్వాంటేజ్ లెక్క అయింది. మరి ఇక మీకు టాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా అంటారు. ఆ టీమ్ చేంజెస్ మాట్లాడకుండా అయితే జీటీ సేమ్ టీమ్. జీటీ సేమ్ టీమ్. ఇటు ఎంఐ టీంలో చాలా చేంజ్లు చూసినాం. రోహిత్ శర్మ ఆడతారనుకో రోహిత్ శర్మ ఆడలే. మీకు డానిష్ మాలవేని తెచ్చుకున్నారు. ఫైన్ అనిపించింది. అటు ఇంకా మీకు షార్దుల్ ఠాకూర్ లేడు, దీపక్ చహర్ లేడు, ఇంకా మీకు మయాంక్ రావట్లేదు. ముగ్గురు లేరు. నేను ట్రెంట్ బోల్ట్ వస్తాను అనుకున్నా. ట్రెంట్ బోల్ట్ కూడా లేడు. సో, మీకు అక్కడ రికిల్టన్ కూడా లేడు. ఇంతమంది లేరు. రికిల్టన్ ప్లేస్లో మీకు శాండ్నర్ వచ్చిండు. ఫారెన్ అక్కడ మీకు క్రిషియన్ తెచ్చుకున్నాం ఫాస్ట్ బౌలర్ బాగానే వేసిండు అనిపించింది. తను ఆడినంత పర్ఫార్మెన్స్లో. ఇక మళ్ళీ అశ్విన్ కుమార్ తెచ్చుకున్నారు. మంచి మూవ్ లెక్క అయింది. సో, అటు మీకు ఈ చేంజెస్ చేసిర్రు ముంబై వాళ్ళు. ఇక మళ్ళీ అటు ఇక బ్యాట్ ఫస్ట్ చేసింది ముంబై. మీకు ఫస్ట్ ఓవర్లో కూడా మీకు 2 రన్లు వచ్చినాయి. సిరాజ్ మంచి స్టార్ట్ చేసిండు. రబడ్ ఓవర్లో మీకు డానిష్ అవుట్ అయ్యిండు. సో, అక్కడ డానిష్ అవుట్ అయ్యిండు మీకు. డానిష్ అవుట్ అయిన తర్వాత మీకు ఇక సూర్యకుమార్ అటు నమందీర్ వచ్చి నమందీర్ గురించి ఈ మ్యాచ్లో కూడా మంచి నాకే చూసినాం. డీసెంట్ నాకు చూసినాం అని చెప్పాలి. అక్కడ మీకు ఇక 4లో మీకు సూర్యకుమార్ వచ్చి మంచి బాల్ రబడా నుంచి. రబడా అయితే సిరాజ్ ఇద్దరు మంచి స్పెల్ వేసిండు పవర్ ప్లేలో. అటు రబడా లాస్ట్ ఓవర్లో కొన్ని రన్స్కి వెళ్ళిన అనిపించి కానీ బాగానే వేసిండు. క్వింటన్ డికాక్ కూడా అవుట్ అయ్యాడు మీకు రబడా బౌలింగ్లో. ఒక 6 కొట్టినా ఒక బౌండరీ కొట్టినా రబడా బౌలింగ్లో మీకు అవుట్ అయ్యాడు. చేంజ్ ఆఫ్ ప్లేస్ బాగా చేసిండు అక్కడ మీకు క్వింటన్ డికాక్ వికెట్ తీయడానికి. మరి డికాక్ వికెట్ మెయిన్ అక్కడ ఎంఐ స్కోర్ బోర్డ్ని ఆపాలంటే. అక్కడ మీకు డికాక్ వికెట్ పడ్డాక ఇక మీకు తిలక్ వర్మ వచ్చిండు. తిలక్ ఎట్ 5. తిలక్ వర్మ నమంది రాలే ప్రయత్నం చేసి కానీ మీకు రన్స్ వస్తలేవు అక్కడ ఎంత ఈజీగా. అసలు ఎక్క రన్స్ కూడా వస్తారు. రషీద్ ఖాన్ కూడా మంచిగా ఎకనామికల్ బౌలింగ్ చేస్తాను. అశోక్ కుమార్ కూడా తన ఫస్ట్ ఓవర్ బాగానే వేసింది అనిపించింది. ప్రసిద్ధ కృష్ణ కూడా మీకు ఎక్కువ బౌండరీలు రాలే మీకు. అటు తర్వాత మీకు సిఎట్ స్టారీ టైం అవుట్ అయింది సెకండ్ ఇది 14 ఓవర్స్ వరకు. అప్పుడు మీకు స్కోరు 103 చిల్లర ఉండే. అంటే 110 లోపే ఉండే. అక్కడ మీకు తిలక్ వర్మ బాల్స్ ఇస్తే 22 బాల్స్. 20 బాల్స్ స్కోర్ ఏమో 19. ఆ తర్వాత మీకు ఆ ఓవర్లో అయితే బొచ్చ రన్ వచ్చినాయని చెప్పాలి ప్రసిద్ధ కృష్ణ బాయిలో. ఒకటి స్కూప్ ఆడుతాడు. ఆ బాల్లో మీకు ఫుల్ లెంత్ ట్రై చేస్తాడు ప్రసిద్ధ కృష్ణ. తను హిట్ ద రికార్డ్ చేయకుండా ఫుల్ లెంత్ ట్రై చేస్తాడు. ఒకటేమో 6 కొడతాడు, ఒకటేమో ఇట్లా ఇదేమో స్కూప్ ఆడతాడు. బొచ్చ రన్లు వస్తాయి. అక్కడి నుంచి మూమెంటం వస్తుంది ఈ ఎంఐకి. ఆ మూమెంటంని అప్పుడు ఎవరి వల్ల కాలే అక్కడ జీటీ బౌలర్స్ నుంచి. శుభ్మన్ గిల్కి అప్పుడు ప్రెజర్ అనిపించింది నాకు తెలిసి. అప్పుడు మీకు ఫస్ట్ 14 ఓవర్స్లో అక్కడ శుభ్మన్ గిల్పై ఎటువంటి ప్రెజర్ లేదు బౌలింగ్ చేంజెస్లో, ఫీల్డ్ చేంజెస్లో కూడా.
కానీ అప్పుడు తిలక్ వర్మ అట్లా అటాక్ చేయడం, ఇంకో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా మంచి సపోర్ట్ చేయడం. సో, ఇవన్నీ బాగా కలిసొచ్చినాయి. నమందీర్ అక్కడ మీకు ముందే ఔట్ అయ్యిండనుకోండి. కానీ అక్కడ మీకు తిలక్ వర్మ అట్లా ఆడుతుంటే ఏం అర్థం కాలే. అటు అశోక్ కుమార్ ఎక్స్ట్రా పేస్ కూడా బౌండరీకెళ్ళినాయి. అటు రబాడ కూడా మీకు ఏం చేయలేక అక్కడ వికెట్ తీయలేకపోయిండు. సో, ఎవరైతే వాళ్ళని కొడుతూనే ఉన్నారు. లాస్ట్ ఓవర్ భలే కొట్టిండు. మీకు అక్కడ అంతకుముందు హార్దిక్ పాండ్యా లో ఫుల్ టాస్ మంచి క్యాచ్ అని చెప్పాలి ఫిలిప్స్ నుంచి. కానీ ఫిలిప్స్ వేరే ఉన్నారు ఫీల్డ్లో కానీ మంచి క్యాచ్ హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత మీకు రుతర్ఫర్డ్ వచ్చి ఒకటే బాల్ ఎంఫోర్ చేసిండు పాపం. తనకి ఎక్కువ బాల్స్ సెటిల్ అయ్యడానికి టైం కూడా వస్తలేదు ఎందుకో. ఒకటే యార్కర్ ఏమో వచ్చింది తనకి. అంతే ఇక. సో, తిలక్ వర్మ అయితే లాస్ట్ ఓవర్ భలే కొట్టిండు. మీకు ఎక్కడ మీకు అంత ఇబ్బంది కలిగలే. ఆ మధ్యలో ఒకటి ఇక్కడ కొంచెం టైం తీసుకొని లెగ్ దాకి అయినా తర్వాత మీకు లాస్ట్ ఓవర్ బాగా అయింది తిలక్ వర్మ. తిలక్ వర్మ కొన్ని షాట్లు అయితే వేరే అనిపించినాయి. స్కూపు ఎక్కడెక్కడ ఏ బౌలర్ ఏ లెంత్ ఎత్తానో ముందే గెస్ చేసిండు. అక్కడ బాగా కలిసి వచ్చింది అది. ముందే ఈ బాల్ ఎత్తాడు ఇక్కడ మీ షాట్ ఆడతాను ముందే బ్రెయిన్లో ఫిక్స్ అయింది అక్కడ. వాళ్ళు కరెక్ట్ వాళ్ళే బాల్ వేసారు ఆల్మోస్ట్. సో, అక్కడ మీకు తిలక్ వర్మ బాగా కలిసి వచ్చింది. లాస్ట్లో సెంచరీ కూడా చేసుకున్నాం. అది అది ఇక పర్సనల్ కూడా హ్యాపీ ఉంటే ముంబైకి కూడా 190 స్కోర్ రావడానికి బాగా పుష్ చేసింది అది. సో, ఇక ఆ తర్వాత మీకు ఇక జీటీ దగ్గర నుంచి మనం చెప్పుకున్నదే ఎక్కువ టాప్ 3 కనుక క్లిక్ అయితే మీకు జీటీ గెలిచే అవకాశాలు ఉంటాయని. మరి అటు బూమ్రా వికెట్ లేవు. బూమ్రా హోమ్ గ్రౌండ్ అది. బూమ్రా హోమ్ గ్రౌండ్ ఫస్ట్ ఓవర్ వేసిండు. ఫస్ట్ ఓవర్ బోల్ట్ ఉంటే బోల్ట్కి ఇచ్చేయాలనుకున్నా. అటు అశ్విన్ కుమార్ ఉన్నాడు. అశ్విన్ కుమార్తో ట్రై చేయొచ్చు కానీ మీకు వాళ్ళ టాప్ 3 అవుట్ అయితే ప్రెజర్ ఉంటాయి అనుకున్నారు. సో, హార్దిక్ పాండ్యాతో వెళ్ళారు. మీకు స్వింగు ఉంటాయి బాల్. సో, బూమ్రా ఫస్ట్ బాల్ అవుట్. బూమ్రా ఫస్ట్ బాల్ వికెట్. సాయి సుదర్శన్ అవుట్. ఎక్కడ మీకు సాయి సుదర్శన్ ముందుగా చాలా ప్రయత్నం చేసిండు. మీకు అక్కడ క్యాచ్. అక్కడ మీకు ఆ తర్వాత బట్లర్ వచ్చిండు. బట్లర్ వచ్చి సెకండ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ చేస్తారు. అమ్మయ్య అనుకుంటారు ఎంఐ వాళ్ళు. బట్లర్ అది అంపైర్స్ కాల్. కానీ బాల్ అయితే మంచి బాల్ అది. ఇన్ స్వింగ్ అవుతుంది మంచిగా లోపలికి వస్తే బాల్. కొంచెం స్లైట్గా ఫస్ట్ లుక్లో అయితే అవుట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ లుక్లో కొంచెం ఆలోచిస్తే కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి మెషిన్ ఉన్న లెక్క అనిపించింది కానీ ఫస్ట్ లుక్లో అయితే టైట్ కాలు కానీ అవుట్ లెక్క అనిపించింది. సో, అక్కడ అంపైర్ కూడా హ్యాండ్ రైజ్ చేసిండు. సో, అది అవుటు. అది బాగా కలిసి వచ్చింది అని చెప్పాలా ఆ అమ్మాయికి. కానీ అది అసలు జరుగుతూనే ఉంటాయి. ఒకరికి కలిసి వస్తే ఒకరికి కలిసి అంపైర్స్ కాల్ ఉన్నప్పుడు. సో, ఇక్కడ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చింది. అదే ఓవర్లో మీకు బౌండరీలు కొడతారు. వైడ్లు ఎత్తారు హార్దిక్ పాండ్యా బౌండరీలు పోతాయి ఆ ఓవర్లో. కానీ ఆ తర్వాత బూమ్రా కూడా మీకు ట్రై చేస్తారు ఆ ఓవర్లో. ఒకటో బౌండరీ ఎత్తాయి. శుభ్మన్ గిల్ ఒక మంచి షాట్ ఆడతారు కానీ ఆ తర్వాత మీకు గజన్ఫర్ వస్తారు. గజన్ఫర్ కూడా మీకు టైట్ స్పెల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ మీకు ఎప్పుడైతే అశ్విన్ కుమార్ వస్తారో శుభ్మన్ గిల్ అవుట్ అవుతారు. అదైతే పెద్ద వికెట్. శుభ్మన్ గిల్ వికెట్ అయితే చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే మీకు పవర్ ప్లే అయిపోతే మీకు అక్కడ స్పిన్నర్లు వస్తారు. స్పిన్నర్లు వస్తే అక్కడ వాషింగ్టన్ సుందర్ సింగిల్ వేసుకుని శుభ్మన్ గిల్ అటాక్ చేసే అవకాశం ఉండే అక్కడ స్పిన్నర్స్ని. సో, అటు మరి శాండర్ని కొట్టడం గజన్ఫర్ని కొట్టడం ఆ పిచ్లో కొంచెం కష్టం. చానల్ని కొట్టడం జనరల్గా కష్టం. అక్కడ మీకు రైట్ హ్యాండర్ మేస్ట్లీ. సో, ఇంకా మళ్ళీ పిచ్లో ఇంకా టర్న్ ఉన్నది. బాల్ కూడా లో అవుతుంది. సో, కొంచెం కష్టం అనుకోవాలి కానీ శుభ్మన్ గిల్ ఉంటే ఇంకొంచెం డీప్గా తీసుకోగలుగుతారు. కానీ అక్కడ శుభ్మన్ గిల్ వికెట్ అయితే వేరే అది. అశ్విన్ కుమార్ వేరే తీసిండు వికెట్ అది. బిగ్ షాట్ ఆడపోయింది అక్కడ క్యాచ్ అవుట్. సో, శుభ్మన్ గిల్ వికెట్ తర్వాత మీకు టాప్ 3 పవర్ ప్లేలో అవుట్ అయ్యారు. సో, అక్కడ ఎంఐ కోప్ వచ్చింది గెలుస్తాం ఈ మ్యాచ్ అని. కానీ అక్కడ మీకు ఫిలిప్స్ వచ్చిండు. ఫిలిప్స్ వచ్చి అటు శాండర్ వచ్చి ఒకటే 2 వికెట్లు తీసిండు. ఫిలిప్స్ వేయండు అటు ఇంకొక లెవెల్లో వేళ్ళు. సో, వాషింగ్టన్ సుందర్ అనుకుంటా ఇద్దరు అవుట్ అయ్యారు. ఫిలిప్స్ అయితే మీకు క్యాచ్ అండ్ బోల్ట్ అవుట్ అయ్యిండు. మంచి క్యాచ్ అక్కడ శాండర్ కూడా మంచి బ్రేకులు వేసిండు అటు జీటీపై. సో, ఈ శాండర్ స్పెల్ ఇంపార్టెంట్. సో, ఎక్కడ మీకు షారుఖ్ ఖాన్ ఉన్న టివాటి కూడా డీప్గా తీసుకెళ్ళే ప్రయత్నం చేసి కానీ అక్కడ మీకు అశ్విన్ కుమార్ ఒక వైడ్ బాలు వైడు ఎంఐ వాళ్ళు రివ్యూ తీసుకున్నా అక్కడ బ్రేక్ వచ్చింది. టివాటి నెక్స్ట్ బాలే మంచి లైన్ లెంత్ వేసిండు అశ్విన్ కుమార్.
అశ్విన్ కుమార్ అంత మంచి లైన్ తీసిండు. అంత మంచి లైన్ తీసిండు. అది మంచి ఎడ్జ్ తీసుకొని క్యాచ్ అవుట్. సో అక్కడ ఇక ఎంఐకి ఫుల్ హోప్స్. తర్వాత మీకు అంత క్యాజువల్. వాళ్ళిద్దరూ ఇక రవాడా మీకు ఆడే ప్రయత్నం చేసి కానీ ఎక్కడ మీకు ఏ ఎంఐ గేమ్ అక్కడ మీకు బూమ్రా వచ్చి ప్రయత్నం చేసిన అశ్విన్ కుమార్ లాస్ట్లో మీకు 3 వికెట్లు ఓవరాల్ 4 వికెట్స్ తీసుకున్నాడు. మీకు ఇక లాస్ట్లో గజన్ఫర్ వచ్చి ఆల్అవుట్ చేసిండు. అక్కడ మీకు 2 వికెట్లు పడ్డాయి గజన్ఫర్కి. రవాడా స్టెప్ అవుట్ అయ్యే ప్రయత్నం చేసిండు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఓవరాల్ అయితే 100కి ఆల్అవుట్ అయింది. సో ఇక మంచి విన్ అని చెప్పాలి. మంచి నెట్ రన్ రేట్ కూడా వచ్చింది 99 రన్స్. కానీ అటు ఎంఐ కనుక ఇట్లా ఆడితే వేరే ఉంటుంది టీం. ఎంఐ టీం అయితే ఇట్లా ఆడాలి. కానీ మరి నెక్స్ట్ మ్యాచ్ ఇసండి పిచ్ అంటే ఇక్కడ కొంచెం బౌలింగ్ అనుకూలించింది. మరి నెక్స్ట్ మ్యాచ్ కూడా అటు క్రిష్ కూడా బాగా బౌలింగ్ చేసిండు. క్రిష్ మర్చిపోదు కానీ మరి ఎంఐ ఇదే ఫామ్ని కొనసాగాలనుకుంటారు. మరి బౌలింగ్ క్లిక్ అయితే బాగుంటుంది. ఇంకా వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ ఇంకా అటు హార్దిక్ పాండ్యా ఫినిష్ రాకుంటే బాగుంటుంది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో ఉంటా అనిపించింది కానీ అక్కడ మంచి క్యాచ్ ఫిలిప్స్ది. ఇంకా మళ్ళీ మీకు టాప్ ఆర్డర్లో మీకు రోహిత్ అక్కడ ఇంకా క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్లో ఆడే ప్రయత్నం చేసి కానీ ఇంకా బిగ్ ఇన్నింగ్స్ ఇంకా ఈ మ్యాచ్లో కుదరలేకపోయింది. సో మన నెక్స్ట్ మ్యాచ్లో తన ఫామ్ కంటిన్యూ అనుకుంటాడు. బూమ్రా మాకు వికెట్లే అనుకుంటే తన హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ తన ఓన్ స్టేట్లో ఈ సీజన్ ఫస్ట్ వికెట్ వచ్చింది. సో అది కూడా మంచి సైన్. అక్కడ మీకు హ్యాపీనెస్ చూడవచ్చు బూమ్రా ఫేస్లో ఫస్ట్ వికెట్ వచ్చిన తర్వాత. సో ఇవన్నీ చూసుకోవచ్చు. ఎంఐకి మరి ఇక్కడి నుంచి ఎట్లా కంబ్యాక్ చేస్తారో చూడాలి. ఇక్కడి నుంచి చాలా పాజిటివ్ తీసుకుంటారు వాళ్ళు. తిలక్ వర్మ నాకైతే వేరే. ఇంకా మళ్ళీ జీటీ అయితే మరి జస్ట్ ఒక బ్యాడ్ గేమ్ అనుకొని వాళ్ళు ముందుకెళ్తే మంచిది. లేకుంటే వాళ్ళు కూడా చిత్కర పడతారు. అటు జీటీ కనుక ఈ గేమ్ని లైట్ తీసుకొని మంచిగా వీళ్ళకి లెసన్స్ నేర్చుకొని నెక్స్ట్ గేమ్ బాగా ఆడితే బాగుంటుంది. వాళ్ళకు మళ్ళీ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అనేది ఈ మ్యాచ్లో అర్థమైంది. మరి మిడిల్ ఆర్డర్ కొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు వాళ్ళు. అటు బాల్తో కూడా రబడా బాగా బౌలింగ్ చేసిండు. రషీద్ బాగానే బౌలింగ్ చేసిండు. సిరాజు బాగానే బౌలింగ్ చేసిండు. కానీ అటు ప్రసిద్ధి కొంచెం బ్యాడ్ డే ఉండే. సో ఒక వికెట్ ఏమో తీసినా కానీ కొంచెం రన్స్కే వెళ్ళిండు. సో ఇవన్నీ చూసుకోవాలి మరి జీటీ. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ ముంబైకి. ఇక తిలక్ వర్మ అయితే వేరే ఇన్నింగ్స్. తిలక్ వర్మ నాకు జీటీని ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. తిలక్ వర్మ నాకు ఆడకుండా ఉంటే మీకు ఏ ఒక్క 150 160 వచ్చేది. అంత కూడా వచ్చేది అంటే వికెట్ తిలక్ వర్మ అవుట్ ఏమంటే అంత కూడా రాకపోవచ్చు మోస్ట్లీ. సో తిలక్ వర్మ అవుట్ కాకుండా మంచిగా గేమ్ అంటే లీడ్లో తీసుకెళ్ళిండు తిలక్ వర్మ. వెళ్ళండి తిలక్ వర్మ. సో మరి 160 వస్తే జీటీకి పై వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక కొంచెం క్లిక్ ఉంటాయి జీటీకి గెలిచేది. కానీ మంచి విజయం ఎంఐకి. మరి చూద్దాం మరి ఎంఐ ఇక్కడి నుంచి ఎట్లా ఆడతారని. అనుకున్న విజయం అయితే వచ్చింది. మరి దీన్ని కొనసాగితే మరి ఎంఐకి మంచిది. చూద్దాం మరి మీతో అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.